హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2022, 23కు సంబంధించి జమ అయ్యే 34 నెలల అరియర్స్ లిస్ట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ సచివాలయంలోని అన్ని విభాగాల డీడీఓలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ పరిధిలో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్ బిల్లులను తక్షణమే అప్‌లోడ్ చేయాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధానంగా 2 విడతలకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో జనవరి 1, 2022 నుంచి 30 జూన్ 2023 వరకు ఉన్న 18 నెలల కాలానికి, అలాగే రెండవ విడతలో జూలై 1, 2022 నుంచి 31 మార్చి 2023 వరకు ఉన్న 16 నెలల కాలానికి సంబంధించి బకాయిలు ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిర్ణయం వెనుక సచివాలయ, సిపిఎస్ ఉద్యోగుల సంఘం చేసిన గట్టి న్యాయ పోరాటం అయితే ఉంది. తమ హక్కుల కోసం వారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, గతంలో 2018 మరియు 2019 సంవత్సరాల్లో బకాయిల విషయంలో కూడా కోర్టు అయితే సీరియస్ అవ్వడంతోనే నిధులు విడుదల అయ్యాయి. ఇప్పుడు కూడా అదే బాటలో సిపిఎస్ అసోసియేషన్ మరో విజయాన్ని అందుకుంది. అయితే ఈ తాజా అప్డేట్ కేవలం సచివాలయ ఉద్యోగులకే పరిమితం కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లకు కూడా ఈ బకాయిలను వర్తింపజేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కోర్టుకు వెళ్తేనే ఫలితం ఉంటుందా? సాధారణంగా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలామంది పెన్షనర్స్ తమకు రావాల్సిన బకాయిలను కళ్ళ చూడకుండానే కన్ను మూయడం అత్యంత బాధాకరం. దశాబ్దాల పాటు సేవలు అందించిన తమ పట్ల పెన్షనర్ల సంఘాల నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని, వారు కూడా ఎందుకు న్యాయ పోరాటం చేయటం లేదని పెన్షనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బకాయిలు ఎంత వస్తాయనే విషయంలో కూడా ఒకసారి లెక్కలు గమనిస్తే మీ బేసిక్ పే ఆధారంగా ఈ మొత్తాలైతే మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే రూ. 40,000 అనుకుంటే పెరిగిన డీఏ శాతం వ్యత్యాసం ప్రకారం 18 నెలల కాలానికి సుమారు రూ. 19,656, మరో 16 నెలల కాలానికి సంబంధించి అరియర్ అమౌంట్ రూ. 17,437 వస్తాయి. అంటే మొత్తంగా రూ. 37,128 40,000 బేసిక్ పే ఉన్న వారికి అందే అవకాశం ఉంది. ఇందులో సిపిఎస్ ఉద్యోగులకు 10% మొత్తం వారి ప్రాణ ఖాతాలో జమ కాగా, మిగిలిన 90% నగదు రూపంలో వారికి అందుతుంది. ఇంకా ఓపీఎస్ ఉద్యోగులకి ఈ మొత్తాన్ని నేరుగా వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఒకేసారి పెద్ద మొత్తంలో బకాయిలు రావడం వల్ల ఇన్‌కమ్ టాక్స్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఉద్యోగులు ఫామ్ 10ఏ సమర్పించి టాక్స్ రిలీఫ్ పొందవచ్చు. మొత్తం సచివాలయ ఉద్యోగులకే పరిమితమైన ఈ నిర్ణయం రాష్ట్రంలోని మిగతా ఉద్యోగుల్లో కూడా ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకొని అందరికీ కూడా విడతల విడతల వారీగా అయినా సరే, అంటే మనకు సమాన వాయిదాల్లో అయినా సరే బకాయిలు చెల్లించాలి. సో, బకాయిలు చెల్లించకపోతే మిగిలిన వారు కూడా పెద్ద ఎత్తున కోర్టులకు ఆశ్రయించే అవకాశం అయితే ఉంది. సో, ఈ మేరకు వారు సిద్ధమవుతున్నారు కూడా. ఇక 2018 నుంచి పేరుకుపోయిన బకాయిలు ఒక్కో ఉద్యోగికి లక్షల్లోనే ఉన్నాయి. తెలంగాణ తరహాలో నెలకు కొంత మొత్తాన్ని విడుదల చేస్తూ ఉద్యోగుల కష్టార్జితాన్ని వారికి అందించాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నగదు విడుదలైతే సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాల్లో నిజమైన వెలుగులు నిండుతాయి. కాబట్టి ప్రతి ఉద్యోగి తమ డీడీఓలను సంప్రదించి బిల్లు పరిస్థితిని తెలుసుకోవడం ఉత్తమం. ప్రభుత్వం కూడా పక్షపాతం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు ఉద్యోగులకు, పెన్షనర్లకు సమన్యాయంగా చేస్తుంది అనైతే ఆశిద్దాము.